అల్లా అనే అతను నిజంగానే ఉన్నాడా? ఎవరైతే వాళ్ళు ప్రాణాలను కూడా తెగించి పవిత్ర యుద్ధం జిహాద్ కోసం వాళ్ళు ఏ విధంగా అది అల్లా కోసం నేను చనిపోతున్నా అని చెప్పి చనిపోతుంటారో, అలాంటి అల్లా కోసం ఎంతమంది చనిపోయారు అన్నది ఇప్పటికీ లెక్కలేదు. కానీ ఆ అల్లా నిజంగానే ఒకడు వచ్చి చంపేస్తూ ఉంటే ఏం చేస్తున్నాడు? సిరియాలో కానీ హమాస్లో కానీ ఇంకా అనేక నగరాల్లో ఇజ్రాయెల్ ఇప్పుడు చేస్తున్నటువంటి అనేక యుద్ధాల్లో కానీ, ఇరాన్లో కానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ ఇక్కడంతా కూడా ముస్లిమ్సే ఉంటారు. వీళ్ళందరూ నిజంగా ఎన్నెన్ని బాధలు పడుతున్నారు, ఎన్నెన్ని కష్టాలు పడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో కానీ వాళ్ళ లేడీస్ ఏ విధంగా బాధలు పడుతున్నారు. ఒక చోటేమో గుర్కా వేసుకోవటం తప్పు, ఇంకో చోటేమో గుర్కా వేసుకోపోతే తప్పు. అసలు నిజంగా అల్లా అనే అతను నిజంగానే ఉన్నాడా? ఉంటే ఎందుకు ఇన్ని అక్రమాలు, ఇన్ని దారుణాలు జరుగుతుంటే దేన్ని కూడా ఆపలేకపోయాడు? నిజంగానే దీనికి సమాధానం ముస్లిమ్స్ అయినా మీరు చెప్పాలి.